స్వర్గీయ పివి రావు జయంతి ఉత్సవాలను ఆదివారం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. స్కావెంజర్ డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కొండ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు మాల సంఘం నాయకులు, స్థానిక ప్రముఖులు హాజరై పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పివి రావు గొప్పతనాన్ని, సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. అది నేను ఎక్స్ట్రా చెప్తున్నట్లయితే ఉద్యమం కానీ ఆయనని ఫాలో అప్ చేస్తూ వైరాన్ని ఫోటోల నుంచి ఫాలో అప్ చేసుకుంటూ ఆనాడు ఏబిసిడి వర్గీకరణ ప్రభుత్వాలు చేసినప్పుడు ఆ మహానుభావుడు ఎదుర్కొని అడ్డుకొని పోరాటం చేసి పోలీసులతో దెబ్బలు తిని ఆ దెబ్బలతోనే ఆయన మరణించింది. ఆ దెబ్బల గాయాలు అంతర్గత అవయవాల మీద పడి ఆ తర్వాత ఆయన మరణానికి కారణమైంది. మనందరి కోసం హక్కులు సాధించింది ఆయన. ఇక ఈ మధ్యకాలంలో గుట్టుకొచ్చినాయండి నాలాంటి వాళ్ళు అందరూ 4000 మందిని 400 మాల మహానాలు పెట్టాము. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఏబిసిడి వచ్చింది, ఇంకేదో వచ్చేసింది. అంటే అంబేద్కర్ ఆశయాలను స్వచ్ఛంగా అచ్చంగా ముందుకు నడిపిన నాయకుడు సక్సెస్ అయిండు. నటిస్తూ జీవిస్తూ నాలాగా ఆహా ఓహో అంటూ సోకులా పడుతూ నలుగురికి అన్నం పెట్టడానికి రెడీ అయినాం, కానీ మన బొచ్చెల అన్నం పోగొట్టుకున్నాం. ఏమంటారు కుమార్ గారు? మన బొచ్చెల అన్నం పోయింది. మన బిడ్డలకి ఇక లేవు, రిజర్వేషన్లు ఏం లేవు. వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, కానీ పక్కకు పోగానే గాడు మానేపోడు కాదు, మాలోడు పలానోడు కొడుకు వాడిందా వచ్చి కుర్చీలలో కూర్చునేదనే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. పీడితులైన మనల్ని తోటి పీడితులైన ఇతర వర్గాలు మనువాదులు అన్నారు, దోపిడీదారులు అన్నారు. అడ్డుకోలేకపోయినాం. ఆహా అన్నం ఓహో అన్నం ఏదో చేసినాం, కానీ సక్సెస్ కాలే. ఆ మహానుభావుడు సక్సెస్ అయిండు, అమరుడైండు. ఆ నక్షత్రాల్లో కలిసి ఇప్పటికీ మన వైపు చూస్తే అది ఆయనతో తిరిగిన అనుభవం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడాయి. ఐఏఎస్ వచ్చేది నెక్స్ట్. ఐఏఎస్ అధికారి హోదాను కూడా వదులుకొని మాలల కోసం ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన పివి రావు గారి జయంతిని మన మిత్రులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి కుమారస్వామి, సంఘాల పద్మారావు, పులి మోహన్, జక్కుల నారాయణదేవి, లక్ష్మీ నర్సయ్య, ఎరకల నాగరాజు, మధ్యల శ్రీనివాస్, ఎరకల లింగమూర్తి, తిగుట్ల మల్లయ్య, దేవకర్ణ, నల్లి త్రివేణి, కారెంగుల శ్రీశైల, దాసరి శేఖర్, పసుల శ్రీకాంత్, బడుగు రోహిత్, పాత అశోక్ తదితరులు పాల్గొన్నారు.